గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కీలక ముందడుగు పడింది. ఓపీ విభాగంలో ఆధునిక సదుపాయాలతో 6 కొత్త ఫార్మసీ కౌంటర్లను ప్రారంభించారు. నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ సిస్టమ్ తో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ల ద్వారా ఇకపై రోగులకు మందులు వేగంగా, సులభంగా అందనున్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ జి రఘునందన్ ఈ ఫార్మసీ కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను సిబ్బంది పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. డిజిటల్ రికార్డుల ద్వారా పారదర్శకత పెరగడంతో పాటు సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని తెలిపారు. ఐసిడిఎస్ పీడీ గారి అవినీతి పైన మేము అనేక పోరాటాలు చేస్తున్నాము. ఇదే క్రమంలో మేము గుంటూరుకి వెళ్ళి డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సార్కి కూడా మేము వినతి పత్రాన్ని ఇచ్చాము. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి కూడా మేము ఫిర్యాదు పత్రం అందించాము. ఈ ఫిర్యాదు గ్రీవెన్స్ కూడా పెట్టడం జరిగింది. దీని గురించి 13వ తారీఖున ఆర్జేడీ మేడం గారు వచ్చి విచారణ చేయడం జరిగింది. కానీ విచారణ ఏం జరిగిందో తెలియదు. మాకు ఎవిడెన్స్ ఇవ్వమంటే ఎవిడెన్స్ మాత్రం ఇచ్చాం. దాని గురించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ వారికి మేము గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. ఆ గ్రీవెన్స్ డైరెక్టరేట్ వారికి ఫార్వర్డ్ చేశారు. ఇదే క్రమంలో మమ్మల్ని 17వ తారీఖు సిడిపిఓ జయంతి మేడం గారు మీరు గ్రీవెన్స్ పెట్టున్నారు కదా, దాని గురించి మాట్లాడాలని మమ్మల్ని పుట్టపర్తి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి మేము వెళ్ళినప్పుడు పుట్టపర్తి సిడిపిఓ కార్యాలయంలో మాత్రమే రికార్డులు వెరిఫై చేశాము. కానీ పీడీ గారు మాకు ఏమీ చెప్పుకోకుండా, ఏమీ తెలియకోకుండా మేము ఓడి చెరువు, హిందూపూరు, సీకేపల్లి, తర్వాత ఓడి చెరువు, సీకేపల్లి, హిందూపూరు, ఇవన్నీ 5 సెంటర్లు ధర్మవరం మేము విజిట్ చేసినట్లు అందులో కనపరిచి ఆ గ్రీవెన్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఇది తీవ్రమైన అన్యాయం. ఎందుకంటే 20వ తేదీన నాకు వాట్సాప్ ద్వారా ఎండార్స్మెంట్ అని ఒక నెంబర్ నుంచి పెట్టి గ్రీవెన్స్ క్లోజ్ చేస్తామని సమాచారం ఇచ్చారు. నేను 1100 కాల్ చేసి విషయం అడిగితే అక్కడ ఫోటోలు కూడా అప్లోడ్ చేయలేదు. యాజ్ ఫర్ ఆర్జేడీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అప్లికేషన్ విత్డ్రా చేసుకున్నారనేసి మాకు విషయం తెలిసింది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అవినీతి పైన పోరాటం చేసినటువంటి పీడీ ప్రమీల గారిపైనే పోరాటం చేస్తే స్వయంగా ప్రమీల మేము ఎటువంటి ఫ్రాడ్ చేయలేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ నేను అక్కడికి వెళ్ళింటే నేను విజిట్ చేసిన రిజిస్టర్లు, అక్కడ మాకు ఏమేమి చూపించారు, నా సంతకాలు కావచ్చు, అక్కడ నా ఫోటోలు కావచ్చు చూపించమని అడుగుతున్నాం. కాబట్టి ఈ విషయమే మేము కలెక్టర్ గారికి తప్పుడు రికార్డులు నమోదు, అంటే మా సంతకాలు మీరే పెట్టేసుకొని మీరే స్టేట్మెంట్ రెడీ చేసుకొని చేయడం దుర్మార్గం. కాబట్టి హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.